మా ఊరి ముచ్చట్లు. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మా ఊరి ముచ్చట్లు. మా ఊరి మీ ఊరి అన్ని ఊర్ల ముచ్చట్లు అయితే చెప్పేసుకున్నాం. ప్రజెంట్ వచ్చేసి మనం మన అమరావతి మన ఆంధ్రప్రదేశ్లోని ఒక అతిపెద్ద అప్డేట్ అయితే ఉందన్నమాట. అది ఎప్పటి నుంచో జరుగుతుంది. అసలు ఇప్పుడు ఎంతవరకు అప్డేట్ అయింది, ఎలా పూర్తవుతున్నాయి, దాని పనులు ఎంతవరకు వచ్చినాయి అని అయితే మనం వెళ్ళి అయితే చూసుకున్నాం. ఇప్పుడు చూసారు కదా, మనం అయితే ప్రజెంట్ మన మంగళగిరి నుంచి అమరావతి వెళ్ళే రూట్ అండి. నిడమర్ రోడ్ అంటారు దీన్ని. నిడమర్ రోడ్ లో అయితే మనం ఉన్నాం అనమాట. ఇప్పుడు నిడమర్ రోడ్ అనగానే మీకు అర్థమైపోవాలి. సరే, నిడమర్ రోడ్ నుంచి అది చూసారు కదా, చివర మనకు కనిపిస్తుంది చూసారా వైట్ గా, అదే అండి మన ఆంధ్రప్రదేశ్ లోనే ఒక అతిపెద్ద ఇంటర్నేషనల్ స్టేడియం అయితే రెడీ అవుతుంది అనమాట మన అమరావతి దగ్గరలో. అది ఎంతవరకు అప్డేట్ అయినాయి, దాని పనులు ఎంతవరకు వచ్చినాయి అనేది అయితే చూసుకుందాం మనం వెళ్ళి. ఇప్పుడు మీరు చూసారంటే మనం ఇక్కడ నిడమర్ రోడ్ లో ఉన్నాం కదా, నిడమర్ రోడ్ లోంచి స్ట్రైట్ గా మంచి సూపర్ రోడ్ అయితే వేసారండి మనకి. అది కూడా నా ఛానల్లో అయితే ఫుల్ వీడియో పెట్టాను. ఒకసారి ఎవరన్నా చూడకపోతే నా ఛానల్ అయితే చెక్ చేయండి. మంచి అమరావతి గురించి అప్డేట్స్ గురించి మంచి వీడియోస్ అయితే నా ఛానల్లో ఎప్పటికప్పుడు అప్డేట్ ఇస్తానే ఉంటాను. ఇదిగో ఈ రూట్ చూసారు కదా, మనం నిడమర్ రోడ్ లోంచి రైట్ తీసుకుంటే ఈ పక్కన కనిపిస్తున్నవన్నీ కూడా లేఅవుట్స్. ఈ ఇటు పక్కన లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ అన్ని కూడా ఫ్లాట్స్ లేఅవుట్స్ అండి. చూసారు కదా, మరి ఎప్పటి నుంచో ఈ ఖాళీగా అయితే ఉన్నాయి. మరి ఇక్కడ అప్డేట్ ఏమొచ్చిద్దో ఏందో మరి చూడాలి. రోడ్లు అయితే ఇంకా వేయలేదండి, ఎందుకంటే మనకి స్టేడియం కోసం లారీలు అవన్నీ బాగా తిరుగుతూ ఉంటాయి. అందుకని రోడ్డు కనుక వేస్తే ఈ రూట్ అయితే సూపర్ ఉంటది. డైరెక్ట్ మనం నవలూరులో నుంచి ఊళ్ళో నుంచి డైరెక్ట్ గా విజయవాడకి అయితే వెళ్ళిపోవచ్చు మనకి. ఇది కూడా ఒక మంచి రూట్ అయితే అయ్యిద్ది అనమాట. ఇదిగోండి చూసారు కదా, మనకి స్టేడియం అయితే కనిపిస్తుంది. చాలా పెద్ద స్టేడియం అండి. చాలా వరకు అయితే పనులు అయితే కంప్లీట్ అయినట్టే ఉన్నాయి. అలాగే మనం అయితే ఇప్పుడు చూసుకుంటే ఇవన్నీ పక్కన రియల్ ఎస్టేట్ అయితే జరుగుతున్నాయి స్టేడియం పక్కన. మరి స్టేడియం పక్కన కదండి, రియల్ ఎస్టేట్ అయితే కొంచెం హడావుడిగానే ఉంది. ఇదిగోండి అలాగే చూసారు కదా, ఇదిగోండి ఇదైతే మనకి ఫ్రంట్ సైడ్ వచ్చింది అనుకుంటా. ఫ్రంట్ సైడ్ అయితే చాలా వాటికి అయితే కంప్లీట్ అయిపోయింది అనమాట. చూసారు కదా, అంత పెద్ద స్టేడియం. అసలు చాలా అంటే చాలా బాగుంది. దీనిలో మరి ఎప్పటికి ఇంకో 1 year పట్టిద్దాం రెడీ అవడానికి. ఎప్పుడు రెడీ అయిద్దాం మనం వెళ్ళి, ఎప్పుడు మ్యాచెస్ చూడాలో అర్థం కావట్లా. కాకపోతే చాలా వాటికి అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకా 1 year గట్టిగా కంప్లీట్ అయిపోతే ఇంకా మొత్తం మనకి స్టేడియం అయితే రెడీ అయిద్ది అనమాట. మొత్తం చాలా డెవలప్ అయితే అయిద్ది అనమాట ఈ ఏరియా. చూసారు కదా, మనకైతే లోపలికి ఎంట్రీ లేదన్నమాట. ఎందుకంటే మనం మామూలుగా దానిలో టోర్నమెంట్స్ అవి జరుగుతాయి కదా, వాళ్ళకే కొంచెం వెళ్ళటానికి ఉండిద్ది. మనం అయితే వెళ్ళటానికి అయితే లేదనమాట. ఎందుకంటే ఇది ఇంటర్నేషనల్ కదండి. మామూలు మన ఆంధ్రప్రదేశ్ కి సంబంధించింది అయితే మనం వెళ్ళిపోవచ్చు. ఇది ఇంటర్నేషనల్ కాబట్టి మనల్ని అయితే రానిరు అనమాట లోపలికి. కాకపోతే మన మంగళగిరి నారా లోకేష్ గారు అయితే దీనిలో మన ఆటల పోటీలు అయితే సంక్రాంతి రోజు అయితే కండక్ట్ చేస్తున్నారు అనమాట, క్రికెట్ మ్యాచెస్. అప్పుడైతే వెళ్తే కనుక మీకు లోపల మొత్తం అయితే చూపిస్తాకైతే ట్రై చేస్తాను. ఇప్పుడైతే చూసారు కదా ఫ్రెండ్స్, మరి మన వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మనం ఇంకొక మోటివేషన్ అవుతాకైతే ఇంకొక 100 సబ్స్క్రైబర్లు అయితే తక్కువయ్యారనమాట. మీరందరూ సబ్స్క్రైబ్ చేస్తే మన ఛానల్ మోటివేషన్ కూడా అయిపోద్ది అనమాట. మీరు ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండాలని అయితే కోరుకుంటా. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి.